4 రోజుల పాటు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అండర్-23 మెన్ అండ్ ఉమెన్ ఓపెన్ బాక్సింగ్ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో ఉమెన్ విభాగంలో ఢిల్లీ టీం ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచి సాగి రామకృష్ణరాజు ట్రోఫీ 2026 గెలుచుకుంది. ద్వితీయ స్థానం పంజాబ్ టీం గెలుచుకున్నట్లు ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాకేష్ మిశ్రా, ఏపీ స్టేట్ బాక్సింగ్ అమెచ్యూర్ అసోసియేషన్ అధ్యక్షులు సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. ఢిల్లీ టీంలో చంచల్ కుమారి, నాంచి, అర్జు, పూజా, శివాని, జార్జ్ టోమర్, సంజనాదేవి, స్మృతి, ఖుషి ఉన్నారు. రన్నర్స్ గా నిలిచిన పంజాబ్ టీం పరదీప్ కౌర్, హర్షదీప్ కౌర్, ఆలిషా, ప్రీతి, ఉమాంగ్ బజాజ్ ఉన్నారు. ఈ సందర్భంగా బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు రాకేష్ మిశ్రా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ది చెందిన సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు బాగా నిర్వహించినందుకు ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సాగి రామకృష్ణ, నిశాంత్ వర్మ తదితరులను అభినందించారు. కార్యక్రమంలో ఐబీఎఫ్ సెక్రటరీ రాకేష్ తకరన్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ కె బంగారాజు, ఆయా రాష్ట్రాలకు చెందిన కోచ్లు, టీం మేనేజర్లు పాల్గొన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సాయి రామకృష్ణరాజు ట్రోఫీ 2026 అండర్-23 ఓపెన్ మెన్స్ అండ్ ఉమెన్స్ బాక్సింగ్ టోర్నమెంట్ ఫైనల్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇండివిజువల్గా 10 కేటగిరీల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఓవరాల్ ఛాంపియన్షిప్ అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్, పంజాబ్ టీమ్ సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. మెన్స్ టోర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. అవి 13 గేమ్స్ జరుగుతున్నాయి. దాని తర్వాత మెన్స్ లో కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ మరియు సిల్వర్